తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిజంగానా డాక్టర్? ఎస్ అండి. ఇందులో అబద్ధాలుంటాయా? రే రాఘవ, నువ్వు నాన్నవు కాబోతున్నావురా. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడ్రా. ఏమండి, మన ఇంట్లో తొందరలో పసిబిడ్డ నవ్వులు చూడబోతున్నామండి. ఈ ఇంట్లో చిట్టి చిట్టి అడుగులతో ఒక పసిబిడ్డ నడవబోతోందండి. ఈ శుభవార్తని నేను ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. బావా, నానా నువ్వు తాతయ్య కాబోతున్నావు. అక్క నువ్వు అత్తయ్య కాబోతున్నావు. అమ్మా నువ్వు నానమ్మ కాబోతున్నావు. రే మాధవ, రాఘవ గారు వస్తున్నా డాక్టర్. చెప్పండి డాక్టర్. ఈ మెడిసిన్స్ అన్ని వాడుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ ఇది తీసుకోండి. బావా అలాగే. భూమి ఏం చేద్దాం? వద్దు మాధవ, అటు చూడు. బావగారు వదిన ఎంత ఆనందంగా ఉన్నారు. ఇల్లంతా ఇంత ఆనందంగా ఉన్నప్పుడు అలేఖ్య గురించి చెప్పి బావగారిని బాధపెట్టడం కరెక్ట్ కాదు. ఇదంతా చేసింది తనే అని తెలిస్తే బావగారు తట్టుకోలేరు. అలేఖ్యని ఇంటిలోంచి గెంటేస్తారు. మన కారణంగా బాధపడేది తను మాత్రమే కాదు, కడుపులో ఉన్న బిడ్డ కూడా. ఇప్పుడు ఈ విషయం చెప్పకపోవడమే మంచిది. రే మాధవ, విన్నావా? రాఘవ్ తండ్రి కాబోతున్నాడు రా. నువ్వు బాబాయి కాబోతున్నావు. వదినా, ఈ సమయంలో ఏం మాట్లాడాలో మాకు తెలియడం లేదు. నిజానికి ఆ దొంగతనం ఎవరు చేశారో ఏంటో చెప్పాలని వచ్చాం. వదిలే భూమి, ఇప్పుడు ఇంత ఆనందకరమైన సమయంలో ఇలాంటి విషయాలన్నీ ఎందుకు చెప్పు. చెప్పనివ్వక ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం పాడు చేయడం నాకు ఇష్టం లేదమ్మా. మాట పోకుండా డబ్బులందే ఆస్తి పోకుండా కాపాడుకోగలిగాం. అది చాలు. అదెవరు చేశారు ఏంటి అనేది సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ముందు తను ప్రెగ్నెంట్ అయింది కదా, తనని జాగ్రత్తగా చూసుకోండి. మేమిక్కడుండి అన్నయ్య ఆనందానికి అడ్డుపడ్డం మాకిష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాం. భూమి వెళ్దాం పద. నన్న ఆగరా. ఇటువంటి సమయంలో కూడా మీ అన్నయ్యతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతావేంట్రా? మాట్లాడాలని నాకున్నా మాట్లాడే ఓపిక అన్నయ్యకి లేదులేమ్మా. మీ సంతోషాన్ని చెడగొట్టే మేమిక్కడెందుకు? మేం వెళ్ళిపోతున్నాం, వెళ్ళొస్తాం. భూమి వెళ్దాం పద. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు మామూలు దానివి కాదే. అమ్మా మెల్లగా, నీ కూతురు ప్రెగ్నెంట్ కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా నడవకూడదు, పెద్దగా పనులు కూడా ఏమి చేయకూడదు. అప్పుడప్పుడు ఇలా జ్యూసులు తాగుతూ ఉండాలి. నిజంగా నీ తెలివితేటలు మామూలు తెలివితేటలు కావే. అసలు నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థమే కాదు. ఇందాకడదాకా గుండె చేతుల్లో పట్టుకుని ఉన్నాను, ఏం జరుగుద్దో ఏమో అని, ఆ కష్టం నుంచి ఎలా బయటపడతావో ఏమో అని. కానీ నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయిందే. రేపొచ్చే ప్రమాదాన్ని ముందే ఊహించేస్తే మనమిలా చాలా ఆనందంగా ఉండొచ్చు. నువ్వు ఆ ప్లాన్ చెప్పినప్పుడు ఎంతవరకు అవుద్దో అనుకున్నానే, కానీ ఇంత బాగా వర్కౌట్ అవుతుందని అస్సలు అనుకోలేదు తెలుసా. ప్లాన్ చేసిందెవరు? నీ కూతురు కదా. నీకసలు పరిస్థితి ఏమైనా అర్థం అవుతుందా? పోయి పోయి ఆ రౌడీ వెధవి ఎవడికో డబ్బులిచ్చావు. వాడు దొరికితే నువ్వు దొరికిపోతానంటున్నావు. డబ్బులు పట్టుకున్నోళ్ళు వాణ్ణి పట్టుకోకుండా వదులుతారా? ఇప్పుడు వాడు గాని దొరికితే నీ పరిస్థితి ఏంటమ్మా? నిన్ను నన్ను ఇంట్లో ఉండనిస్తారా?
ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాం, సుఖానికి అలవాటు పడ్డాం. రేపు వీధుల్లో పడేస్తే మన బతుకులేమవుతాయి? చూడమ్మా, నేను దొరకకుండా ఉండటానికి ఎలా ప్లాన్ చేస్తానో, దొరికితే ఏం చేయాలన్నది కూడా ప్లాన్ చేస్తాను. నువ్వు ఇలా ప్రతిదానికి టెన్షన్ పడి నన్ను ఇబ్బంది పెట్టుకో. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానే? నీకేది జరిగినా ఆ నష్టం నాది కూడా కదా. ఒక్కసారి చేసిన తప్పుకే నన్ను దాదాపు ఇంట్లో నుంచి బయట గెంటేశారు. ఏదో నువ్వు అడ్డం పడ్డావు కాబట్టి బతికి బయటపడ్డాను. లేదంటే నేనెక్కడో గుడి మెట్ల మీద కూర్చోవలసి వచ్చేది. రేపు ఈ విషయంలో ఏదైనా తేడా వచ్చిందంటే మనిద్దరం పోయి కూర్చోవాలి. అదే కదా నా బాధ. అంత బాధపడాల్సిన పనిలేదు. నేను చెప్పింది చెయ్యి చాలు. ఒకవేళ నేను లొంగిపోయే పరిస్థితి వస్తే నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు దొరికిపోయే పరిస్థితి వస్తే కళ్ళు తిరిగి పడిపోతావా? నేను డాక్టర్కి ఫోన్ చెయ్యాలా? ఆ డాక్టర్ వచ్చేసి నువ్వు గర్భవతి అని చెప్తుందా? ప్రమాదం నా దగ్గర వరకు వచ్చిందంటే నేను బయటపడ్డానికి నా దగ్గర ఉన్న అస్త్రం ఇది. అందుకే నేనింత ధైర్యంగా ఉన్నాను. ఆ పరిస్థితి రాదు. ఒకవేళ వస్తే నేను చెప్పింది చెయ్యి చాలు. అలాగలాగే. నువ్వు గర్భవతి అంటే ఇంట్లో వాళ్ళందరూ నెత్తిన పెట్టుకుంటారుగా. మనల్ని బయటపడేయకుండా నెత్తిన పెట్టుకోవాలంటే ఈ డ్రామా అడగ తప్పదు. అదే మన బ్రహ్మాస్త్రం. చూసావమ్మా మన ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో? నిజంగా చాలా వర్కౌట్ అయిందే. నిన్నసలు కాలు కింద పెట్టనివ్వరు కదా? కాళ్ళు కింద పెట్టనివ్వరు. ఏ విషయంలోనూ నన్ను అనుమానించరు. ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టరు. కాబట్టి లేని ఈ కడుపు ఇప్పుడు నాకు రక్షణ కవచం. సమయానికి నీకు అనుమానం వచ్చి తెలిసిన వాళ్ళ ద్వారా ఆ రౌడీల్ని పట్టుకోగలిగావు. లేదంటే డబ్బులు దొరికేవి కాదు. ఆ రుద్రాని ప్లాన్ ప్రకారం నువ్వు వాళ్ళ గురించి ఆ ఫారినర్స్తో మంచిగా చెప్పాల్సి వచ్చేది. వాళ్ళు ప్లాన్ చేసిందే అందుకు. నిన్ను దొంగం చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఆ రుద్రాణి అనుకున్నది సాధించారని అనుకుంది. అక్క, నువ్వేంటక్క ఇలా వచ్చావు? కడుపుతో ఉన్నప్పుడు ఇలా తిరగకూడదు కదా. ఒక్కసారిగా అంత డబ్బు తీసుకొచ్చిచ్చావు. ఎలా తీసుకొచ్చావో ఏంటో నాకు అర్థం కావట్లేదురా. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అక్క, వదిలేసి. సమస్య తీరిపోయింది కదా. లేదు మాధవ, నాకు నిజం చెప్పు. అంత డబ్బు ఎలా తీసుకొచ్చావు? ఎవరు ఆ దొంగతనం చేసింది? డబ్బు తిరిగివ్వడం వల్ల సమస్య తీరిపోయింది, కానీ నీ మీద పడ్డ నింద పోయిందా? నువ్వే తీసావు కాబట్టి తిరిగి ఇచ్చేసావు అని అంటుంది అలేఖ్య. నా తమ్ముడిని దొంగని చేసి మాట్లాడిన వాళ్ళని నువ్వేమనకుండా ఎందుకు మౌనంగా వచ్చేసావు? ఆ డబ్బు తీసింది ఎవరు? నీకెలా మళ్ళీ దొరికింది? ఇదంతా ఆ అలేఖ్య రుద్రాణితో కలిసి ఆడిన డ్రామా వదినా. అవునక్క, వాళ్ళిద్దరూ చేసిన పనే. భూమి తెలివిగా ఆలోచించింది కాబట్టి ఆ రౌడీని పట్టుకుని వాడి దగ్గరున్న డబ్బుని తీసుకురాగలిగాను. లేదంటే అన్నయ్య దృష్టిలో నిజంగానే దొంగగా మిగిలిపోయేవాళ్ళం. మరి ఈ విషయం అందరి ముందు రాఘవ్కి చెప్పొచ్చు కదా? చెప్పాలని అనుకున్నాం.